హాయ్ అండి, వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈ సెషన్లో మనము ప్రీవియస్ సెషన్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, మీకు క్యాలిక్యులేషన్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని సింపుల్గా ఎట్లా చేయాలి, అంటే సింప్లిఫై ఎట్లా చేయాలి, స్పీడ్గా క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి. సో ఈ సెషన్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్లో డిస్కస్ చేసే మీకు బేసిక్గా నంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకసారి క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 87. చూడండి, ఏదైనా ఒక నంబర్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ఆప్షన్స్. దీంట్లో 87తో భాగించబడే నంబర్ ఏదంటే అడుగుతున్నారండి. 87తో భాగించబడే నంబర్ అంటే మీకు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, చూడండి, మీకు జనరల్గా మీకు తెలిసిన మెథడ్ చెప్తున్నా. 8004/87 డివైడ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేయండి, డివైడ్ అవుతుందా లేదా. లేదా దీన్నే ఇంకొక లెక్క ఎట్లా ఆలోచించవచ్చు అంటే, ఇగో ఈ 87ని 29 × 3 లాగా రాసుకోవచ్చు. 3ని నెంబర్ డివైడ్ చేస్తుందా, చేస్తుంది. ఇంకా 8 + 4 12 సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. అంతే కదా, 3కి డివిజిబిలిటీ రూల్. ఓకే, అంటే ఇప్పుడు 8004 అనే నెంబరు 29తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి, ఫస్ట్ పాయింట్. పోనీ ఇప్పుడు 8088 అనే నెంబర్ ఉంది. 8088 ఇప్పుడు 8088 అనే నెంబరు 3తో డివైడ్ అవుతుందండి. 8 3 24. ఇంకా 29తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే 29 ఎక్కం 29 29 2ల ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇది మీ ఆన్సరే కాదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ నెంబర్ 87తో డివైడ్ కావాలంటే ఫస్ట్ 3తో డివైడ్ కావాలి. ఈ నెంబర్ 3తో డివైడ్ కాదు. 5 1 6 ఇది అవుతుంది, కానీ 7 కాదు. ఓకే, ఇగో ఈ నెంబర్ మీకు 3తో డివైడ్ కాదు. 7 8 15. ఓకే, 15 + 5 20 23. ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ కాదు. అంటే 2 ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా 8004 అనే నెంబర్ని అండ్ 8088 అనే నెంబర్ని 29తో మీరు ఫస్ట్ డివైడ్ చేయాలి. ఏదో ఒక్కటి కనుక డివైడ్ అయితే అది మీ ఆన్సర్ అవుతుంది. ఏది 8004 అనేది కనుక మీకు 8004 కనుక మీకు 29తో డివైడ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది మీ ఆన్సర్, కాకపోతే ఇది మీ ఆన్సర్. రైట్. ఒకవేళ నేను కనుక ఆప్షన్స్ చూడండి, ఈ నెంబర్ కూడా 3 మల్టిపుల్ ఇచ్చుంటే ఏం జరిగేది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్తో ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఓకే, ఈ 2 3తో డివైడ్ కాదు కాబట్టి ఓకే. ఈ నెంబర్ కూడా మీకు 3 మల్టిపుల్ అయ్యేటట్టు కనుక నేను ఇచ్చుంటే, అప్పుడు ఈ 4ట్లో మీరు 3 చెక్ చేయాల్సి వచ్చేది. 3 నెంబర్స్ 29తో డివైడ్ అవుతాయా లేదా అనేది. ఇప్పుడు 3 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ దొరికితే మన ఆన్సర్, దొరకకపోతే 4th నెంబర్ మన ఆన్సర్ అయ్యేది. ఈ క్వశ్చన్ని ఇంకొక రకంగా చూడొచ్చండి. ఈ క్వశ్చన్ని ఇంకొక రకంగా చూడొచ్చు. ఎట్లా చూడొచ్చు అంటే, చూడండి, నాకు 87 అనే నెంబర్ ఉంది కదా, 87 మల్టిపుల్ ఎతకాలి. ఆ 87 మల్టిపుల్ ఎట్లుండాలంటే 8000కి దగ్గరలో ఉండాలి. నేను ఆలోచించే విధానం చెప్తున్నా చూడండి. 87 మల్టిపుల్ మీకు కావాలి. ఒక నెంబర్ 87తో డివైడ్ అవ్వాలంటే 87 మల్టిపుల్ కావాలి. మీకున్న ఆప్షన్స్ అన్నీ 7000 8000కి దగ్గరలో ఉన్నాయి కదా. సరే, 8000కి దగ్గరలో ఉండేటట్టు నెంబర్ కావాలంటే నేను ఒక పని చేయొచ్చు. 87 పక్కన కనుక 2 సున్నాలు పెట్టుకుంటే ఈ నెంబర్ మీకు దేంతో డివైడ్ అవుతుంది, 87తో డివైడ్ అవుతుందా లేదా. చూడండి, 8700 అనేది 87తో డివైడ్ అవుతుంది. నాకు ఇది 8000కి దగ్గరలో ఉన్నాయి కదా 2 ఆప్షన్లు. దీంట్లో నుండి నేను ఒక 870 తీసేస్తా. తీయొచ్చా? ఇగో ఇది ఒక 87 మల్టిపులే, ఇది ఒక 87 మల్టిపులే. తీసేస్తే ఏం జరుగుతుందో చెప్పండి, కొంచెం లాజిక్గా చెప్పండి ఒకసారి నాకు. చూడండి, 700 నుండి కనుక 700 పోతే 8000 అవుతుంది. 8000. ఇక్కడ ఒక 170 ఎక్స్ట్రా ఉంది కదా, నేను దాని ఇట్లా -170 అని రాసుకోవచ్చా. 8700 - 870. నేను 8000 - 170 అని రాసుకోవచ్చు. ఇగో ఈ నెంబర్ అనేది నేను ఇంకా సింప్లిఫై చేయట్లేదు. చూడండి, ఈ నెంబర్ నాకు 87తో డివైడ్ అవుతుందా లేదా చెప్పండి. ఈ నెంబర్ 87తో డివైడ్ అవుతుంది. 8000 - 170 చేస్తే ఆ నెంబర్ నాకు ఏం జరుగుతుందంటే 87తో డివైడ్ అవుతుంది. నాకు ఈ 2 నెంబర్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. చూడండి 87కి 2 టైమ్స్ ఎంత అండి. 87కి 2 టైమ్స్ ఎంత, 174. చూడండి, 80,000 - 170 ఇది నాకు 87తో డివైడ్ అవుతుంది. అండ్ 174 కూడా నాకు 87తో డివైడ్ అవుతుంది. అప్పుడు ఈ హోల్ నెంబర్ కూడా నాకు 87తో డివైడ్ అవుతుంది. చూడండి, 80,000 నుండి ఒక్కసారి 170 తీసేసి 174 యాడ్ చేస్తున్నారంటే ఈ నెంబర్ ఎంత వస్తుంది, 8004 వస్తుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అంటే మనం ప్రతిసారి ఇట్లే చేయాల్సిన పని ఏం లేదండి. ఐ హోప్ మీకు అర్థమవుతుందండి. అంటే ప్రతిసారి ఇట్లే చేయాల్సిన పని లేదంటే, ఈ రకంగా మీకు చేయడం వల్ల యూజ్ ఏముంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు తీసుకొని చూపిస్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు 47తో డివైడ్ అవుతుందని చెక్ చేయాలి. ఇప్పుడు 47 అనేది ఏంటి, ఒక ప్రైమ్ నెంబరు, అంతే కదా. దాన్ని మీరు 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్గా రాసి, ఇంతకుముందు అంటే 87 కాబట్టి అదొక 3 మల్టిపుల్ ఉందని చెక్ చేశారు. సో అది ఏమైందంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పుడు 47 అంటే మీరు ప్రతి ఆప్షన్ని 47తో డివైడ్ చేయాలి.
దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని ఏదో ఒకటి మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. పోనీ 47కి ఏమైనా డివిజిబిలిటీ రూల్ ఉంటుందా అంటే ఉంటుందండి. మీరు ప్రతి నెంబర్కి ఒక డివిజిబిలిటీ రూల్ చేయొచ్చు. మీరు 29కి, 31కి, 42కి, 47కి ఇట్లా అన్నిటికీ డివిజిబిలిటీ రూల్ పెట్టొచ్చు, కనుక్కోవచ్చు. మీకు కావాలంటే యూట్యూబ్లో ఏ నెంబర్కైనా డివిజిబిలిటీ రూల్ కనుక్కోవడానికి మెథడ్ ఉంటుంది ఒకటి. బట్ అలా ఎన్నిటికని కనుక్కుంటారు, ప్రతిసారి ఒకదాన్ని గుర్తుపెట్టుకోలేరు కదా మనం. సో అందుకే నాకు 47 యొక్క మల్టిపుల్ కావాలి. మీ నంబర్స్ చూడండి ఎట్లున్నాయంటే 4000 అండ్ 3500కి 4500కి మధ్యలో ఉన్నాయి కదా. నా 47 మల్టిపుల్ని దానికి దగ్గరలో తీసుకురావడానికి ట్రై చేయాలండి. 47 కనుక పక్కన 2 సున్నాలు పెట్టుకున్నాను అనుకోండి, ఈ నెంబర్ నాకు 47తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. ఓకే, కొంత కామన్ సెన్స్ అండ్ కొంత లాజిక్ వాడాలంతే. చూడండి, ఇది 4700 కానీ ఎంత తక్కువ ఉందండి. ఇది ఒక 84 యాడ్ చేస్తే 500 అవుతుంది. ఇక్కడ ఒక 200 ఎక్స్ట్రా ఉంది అంటే 284. 284ని కనుక 47 డివైడ్ చేస్తుందా? చూడండి, 284ని 47 డివైడ్ చేస్తుంది. దీనికి పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. 40 × 6 అంటే 240. 7 ఇంటూ దీనికి 6 టైమ్స్ చేస్తున్నా చూడండి. 47 × 6 చేస్తే 240. 7 6 7 4 28. 240 + 28 ఎంత? 268. ఇది డివైడ్ కాదు అంటే ఇది మీ ఆన్సర్ కాదు. ఐ హోప్ ఇది క్లియర్. మీరు ఏం చేయలేదు, అన్నిటి 47తో డివైడ్ చేయట్లేదు. పోనీ నెక్స్ట్ దీనికి దగ్గరలో ఏముంది? దీనికి దగ్గరలో ఇక నెక్స్ట్ దీనికి దగ్గరలో ఇది ఉంది. ఓకే, ఇది ఎంత తక్కువ ఉందంటే ఒక 5 యాడ్ చేస్తే 4000 అవుతుంది. ఇంకొక 7 ఎంత? 705. 705 మైనస్ చేయాలి. 705 మైనస్ అవుతుందా చూడండి. 47 705 కనుక 47తో డివైడ్ అవుతుందో చూడండి. 47 అవుతుంది చూడండి. కొంత ఆలోచించండి. 470, దీంట్లో సగం ఎంత? 375. నేను ఏం చేస్తున్నానంటే 470 ఉందా, దీంట్లో సగం ఎంత? 2 3 5. ఇది ఎంత? 705. ఇక దీనిలో నుండి 705 మైనస్ చేయండి. దీనిలో 705 మైనస్ చేస్తే 3995 వస్తుంది. ఐ హోప్ ఇది క్లియర్. అంటే నాకు ఇవి 4700 అనేది 47తో డివైడ్ అవుతుంది. 705 అనేది 47తో డివైడ్ అవుతుంది. ఇది 47తో డివైడ్ అవుతుంది, ఇది 47తో డివైడ్ అవుతుంది. ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 47 కామన్ వస్తుంది. ఆ 47 యొక్క మల్టిపుల్ ఇది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మీరు ఒక్కసారి ఈ అప్రోచ్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కావాలంటే 3674ని బై 47 చేయండి. చూడండి, 3995ని మీరు 47తో డివైడ్ చేయాలంటే కొంత ఆలోచించాలండి. 47 ఇంటూ ఎన్నిసార్లు చేస్తే 399 దగ్గరలో వస్తుంది? 5 సార్లు 6 సార్లు? ఈ ఆలోచించే లోపలే మనకు టైం అయిపోతుంది, రైట్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 49 అంటారు. పోనీ ఇంత పెద్ద నెంబర్లని మీరు ఫస్ట్ నెంబర్ నేను తీసుకుంటున్నా చూడండి. 7 1 3 2 9 7 9. ఇప్పుడు ఈ నెంబర్ని మీరు 49తో డివైడ్ చేసేంత మీకు ఓపిక ఉందా? 49 తోటి డివైడ్ చేసేంత ఓపిక లేదు. ఓకే, 49ని మీరు 7 × 7 అని రాసుకోవచ్చా? ఓకే, అంటే ఫస్ట్ మీకు ఏం అర్థం కావాలంటే ఈ నెంబరు 49తో డివైడ్ కావాలంటే ఫస్ట్ 7తో అయితే డివైడ్ కావాలి, అంతేనా కదా? అంటే 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అసలు 7తోటే కాలేదనుకోండి అంటే ఈ నెంబర్ ఈ ఆన్సర్ మనకు కానే కాదు, అంతేనా కదా? ఓకే, మరి 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒక 6 డిజిట్ లేదా 6 డిజిట్ కన్నా అంతకన్నా ఎక్కువ నెంబర్ ఉంటే ఎట్లా చేస్తామో చూడండి ఒకసారి. చూడండి, ఇగో నేను రాస్తున్నా ABCDEFG ఇలా ఉందనుకోండి. ఇలా రాస్తున్నా ABCDEFG. ఒక 6 డిజిట్ లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్ ఉంటే 3 డిజిట్స్ పేర్ చేయాలి రైట్ సైడ్ నుండి. ఇగో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయాలి, దాని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంతేనా? రైట్. చూడండి, ప్రతిసారి ఇది ఒక ఫార్ములా ఇచ్చాడంటే నేను ఇట్లా రెండింటిని యాడ్ చేస్తా సబ్ట్రాక్ట్ చేస్తా అని అంత కామన్ సెన్స్ లేకుండా ఆలోచించద్దు మనం. ఈ నెంబర్ని మీరు బ్రెయిన్లో ఏ రకంగా ఇమాజిన్ చేసుకోవాలి అంటే చూడండి, ఇది 7 పక్కన 1 2 3 4 5 6 సున్నాలు కదా, 6 సున్నాలు అంతే కదా, ప్లస్ 132979. ఇక ముందు 7 వచ్చిందంటే ఈ నెంబర్ చెక్ చేస్తే సరిపోతుంది. ఈ నెంబర్ని నేను ఈ రకంగా ఇమాజిన్ చేసుకోవచ్చా లేదా? ఇగో ఇది 7తో డివైడ్ అవుతుందండి ఖచ్చితంగా. ఈ ఒక్క నెంబర్ మీకు 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోగలిగితే మీ ఆన్సర్ చెప్పినట్టే, రైట్? ఇప్పుడు 7తో డివిజిబిలిటీ రూల్ చెప్పండి. ఇప్పుడు ఎట్లా చేస్తాం? 3 డిజిట్స్ని సపరేట్ చేసుకుంటాం. 979 నుండి 132 తీసేసేయాలి. 9 - 2 ఎంత? 7. 7 - 3 ఎంత? 4. 9 - 1 ఎంత?
847తో 7తో డివైడ్ అవుతుందా? అవుతుంది. అంటే ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందని మాత్రమే తెలుసు నాకు. ఈ నెంబర్ నా ఆన్సర్ అవుతుందా కాదా తెలియదు. ఐ హోప్ ఇది క్లియర్. సో ఇప్పుడు నాకు మిగతా 3 ఆప్షన్స్ కనుక 7తో డివైడ్ కాదు అని అర్థమైంది అనుకోండి, అది అప్పుడు నాకు ఇది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ ఇది క్లియర్. రైట్. చూడండి, ఇప్పుడు మీ ఆలోచన అనేది ఇక్కడితో ఆగిపోవద్దండి. ఇప్పుడు నేను ఏమన్నానంటే 132 179 ఉంది కదా, ఇది కాదు 979 కదా, 132 979. ఇగో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మీరు మొత్తం మళ్ళీ ఏం చేస్తున్నారంటే 847 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా. కొంత ఆగండి. ఇగో 979 ఉందా, 979 నుండి మీరు 132 మైనస్ చేయాలి, అంతే కదా. 939 నుండి మీరు 132 మైనస్ చేయాలి. నేను ఏమంటానంటే ఇగో ఇక్కడ ఒకటి యాడ్ చేస్తా, ఇక్కడ ఒకటి యాడ్ చేస్తా, నాకేం తప్పు లేదు కదా అట్లా యాడ్ చేయడం వల్ల. దీనికి ఒకటి యాడ్ చేస్తున్నా, దీనికి ఒకటి యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 1 క్యాన్సిల్ అవుతాయి కదా. ఇట్లా నేను ఈ 1 ఎందుకు యాడ్ చేశానంటే నేనేం తెలివి లేకుండా యాడ్ చేయలేదండి. ఎందుకు యాడ్ చేశానంటే మీరు 133 అనే నెంబర్ కనుక చూసినప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే 133 అనే నెంబర్ మీకు 19 × 7 19 × 7 133 అంతేనా కదా. అంటే మీకు ఏం అర్థం కావాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ మీకు 7 మల్టిపుల్ అయిపోతుంది. ఇప్పుడు 133 అనేది 7 × సంథింగ్ లాగా రాసుకోవచ్చు. అప్పుడు ఈ 978 అనే నెంబర్ ఉంది చూసారా, 978 నెంబర్. ఇగో ఈ 978 నెంబర్ని కనుక మీరు 7 × సంథింగ్ లాగా రాసుకోగలిగితే ఈ నెంబర్ కూడా 7తో డివైడ్ అయినట్టే. 7కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం అంటే నేను మీకు ఏం చెప్పా, దీని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ 7తో డివైడ్ అవుతూ చేసినట్టే. మరి ఈ డిఫరెన్స్ చేయడం కూడా కొంత పనేనా కాదా? ఈ డిఫరెన్స్ చేయడం కూడా కొంత పనే కదా. ఓకే, అప్పుడు నేనేం చేస్తానంటే ఇగో 132 చూడగానే నాకు 133 నా మైండ్లో స్ట్రైక్ అయింది. 133 నాకు 7తో డివైడ్ అవుతుంది అంటే దీనికి ఒకటి యాడ్ చేశా. ఇటు ఒకటి యాడ్ చేసినప్పుడు ఇది 7తో డివైడ్ అవుతే ఇటు కూడా మీరు యాడ్ చేసినప్పుడు కనుక మీకు ఇది 7తో డివైడ్ అయ్యింది అనుకోండి, ఈ నెంబర్ మీకు డివైడ్ అయినట్టే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి, మీరు ఇక్కడే ఆగిపోతే మళ్ళీ ఇక్కడి వరకు రాలేరు. నా ఎఫర్ట్ ఏంటంటే నేను ఏదో ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మీరు నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఓన్గా థింక్ చేసేటట్టు మీరు చేయగలగాలి. ఇప్పుడు 980 అనేది డివైడ్ అవుతుందా లేదా చెప్పండి. 980 అవుతుంది, ఈజీగా చెప్పొచ్చు. 14 × 7 అంతే కదా. 14 × 7 అంటే 98. 980 మీకు రావాల్సింది 20 ఎక్కాల వరకు, అంతకన్నా ఎక్కువ కాదు. 14 × 7 అంటే 98. 14 ఏళ్ళ 98. 980 డివైడ్ అవుతుందా లేదా అంటే ఇది డివైడ్ అవుతుంది. సో నేను ఇప్పటివరకు మీకు ఇంత నీట్గా చెప్పాను కదా. రైట్, ఇప్పుడు ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ అవుతా లేదా మీరు నాకు చూసి చెప్పాలి. ఈ నెంబర్ మీ నాకు 7తో డివైడ్ అవుతా లేదా చూసి చెప్పాలి. చూడండి, ఫస్ట్లో 7 అనే నెంబర్ వచ్చింది అంటే దీన్ని నేను ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకు చెప్పా కదా, ఇక్కడ చూడండి 7 లక్షలు. ఈ నెంబర్ని మీరు 7 లక్షలు ఎంత ఉంది, 7 పక్కన 6 సున్నాలు ప్లస్ 492 470. ఇక్కడ 7 వచ్చిందంటే ఈ అన్ని సున్నాలు పెట్టుకుంటే ఇవి డివైడ్ అవుతుంది. ఇది చెక్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను 3 డిజిట్స్గా సపరేట్ చేసుకోవచ్చా? ఓకే, ఇక ఫస్ట్ పార్ట్ 7 మల్టిపుల్ కావాలంటే నేను దీంట్లో నుండి 2 మైనస్ చేస్తాను. చూడండి, 492 నుండి 2 కనుక మైనస్ చేస్తే 490. ఈజీగా అర్థమవుతుందా? 492 నుండి మీరు ఎంత మైనస్ చేస్తే 7 మల్టిపుల్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. ఇక్కడ 2 మైనస్ చేశారు కాబట్టి ఇక్కడ 2 మైనస్ చేయండి. అంటే నాకు ఎంత అవుతుంది? 468 అవుతుంది. 468. ఇప్పుడు ఈ 468 అనే నంబరు నాకు దేంతో డివైడ్ అవ్వాలి? 7తో డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. 468 7తో డివైడ్ అవుతుందా లేదా చూసి చెప్పొచ్చా? 420 + 48. 468 ఈజ్ ఈక్వల్ టు 420 + 48. 420 7తో డివైడ్ అవుతుంది కానీ 48 కాదు. అంటే ఈ నెంబర్ నాకు 7తో డివైడ్ కాదు. ఐ హోప్ ఇది క్లియర్. రైట్, ఇప్పుడు ఈ నెంబర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ వద్దాం. చూడండి, నేను 7 గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది 311 ఉంది, ఇది ఉంది. ఇప్పుడు 311 అనుకోండి. ఈ 311 ఎట్లా రాయొచ్చు చెప్పండి? 311ని ఎంత యాడ్ చేస్తే ఆ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 7 మల్టిపుల్ అవుతుందో చూడండి. నాకు 280 ప్లస్ 21 ఎంత అవుతుంది? 301. చూడండి, 280 ప్లస్ 21 అవుతుంది కదా, 301. 301కి 14 యాడ్ చేయండి, ఎంత? 315. అంటే దీనికి ఒక 4 యాడ్ చేస్తే నాకు ఇది 7 మల్టిపుల్ అవుతుంది. ఇటు మీరు 4 యాడ్ చేశారంటే ఇటు కూడా 4 యాడ్ చేసి చూడండి. పెద్ద కష్టమైన పని కాదండి. దీని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు లేదా యాడ్ చేయొచ్చు, మనం డిపెండ్స్. ఇక్కడ నాకు 492 కనిపించిందా? 492లో కానీ 2 తీసేయడం ఈజీ నాకు, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోవడం కన్నా. రైట్, లేదా చూడండి ఇట్లా కూడా చేయొచ్చు. చూడండి, 492 470కి మధ్య డిఫరెన్స్ ఎంత? 22 కదా.
492కు 472కు డిఫరెన్స్ ఎంత? 22. 22 డివైడ్ అవుతుందంటే కాదు. మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడేమో డిఫరెన్స్ తీసుకోవడం కొంత కష్టం అనిపించింది, చాలా నంబర్లు పెద్దగా ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవడమే ఈజీ. ఇక్కడ 492కి 472కు డిఫరెన్స్ ఎంత? 22. 22తో డివైడ్ అవుతుంది అంటే నేను 468 క్యాలిక్యులేట్ చేయడం ఇది కూడా తప్పే నేను, రైట్? ఓకే, ఇప్పుడు 317 ఉంది, 416 ఉంది. ఇగో దీనికి ఒక 4 యాడ్ చేస్తున్నా, దీనికి ఒక 4 యాడ్ చేస్తున్నా, అప్పుడు నాకు ఎంత అవుతుంది? 480 అవుతుంది. 480 అని 7తో డివైడ్ అవుతుందా? కాదు. 490 అవుతుంది కానీ 480 కాదు కదా. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీకు, దాన్ని మీరు ఎక్కడ పాసిబుల్ అవుతుందో అక్కడ మంచిగా యూజ్ చేసుకోగలగాలి. అర్థమవుతుందా? ఇక్కడ నాకు ఇది చాలా ఈజీ అనిపించింది. 132కి +1 యాడ్ చేస్తే, దీనికి +1 యాడ్ చేస్తే చూస్తే కనిపించింది. అంటే నాకు ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవడం కన్నా 1 యాడ్ చేయడం ఈజీ. ఇక్కడ ఆ 2 సబ్ట్రాక్ట్ చేయడం 468 డివైడ్ అవుతుందా కన్నా డిఫరెన్స్ తీసుకోవడం ఈజీ. ఐ హోప్ మీకు అర్థమవుతుంది కదా. మీరు ఆలోచించే కెపాసిటీ పెంచుకోవాలండి, రైట్? ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 697 ఉంది, 359 ఉంది, రైట్? చూడండి, ఈ రెండింటికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సరే, ఈ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ 6 అని రాసుకుంటున్నా. నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా దీన్ని 6 అని రాయకుండా 7 - 1 రాస్తానండి. అంతా మీరు మైండ్లో బ్రేక్ చేసుకోవడం అండి, క్యాలిక్యులేషన్ అంతా. డైరెక్ట్ 6 అని రాయకుండా నేను 7 - 1 ఎందుకు రాసుకున్నానంటే నాకు ఇది ఒక 7, ఇది ఈ నెంబర్ డివైడ్ అయిపోతుందా, బాధ లేదు ఇక అని ఆలోచించడానికి. ఇది 697 డివైడ్ అవుతుందా? దీనికి ఒక 3 యాడ్ చేస్తే డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ 697 7తో డివైడ్ కావాలంటే 3 యాడ్ చేయండి, అంతే కదా. ఇటు కూడా మీరు ఒక 3 యాడ్ చేయండి. ఇప్పుడు ఇటు 3 యాడ్ చేస్తే, జస్ట్ నేను మీకు బ్రేక్ చేయడం నేర్పిస్తున్నా. చూడండి, ఈ నెంబర్ 350 కన్నా 9 ఎక్స్ట్రా ఉందండి. ఈ నెంబర్ 350 కన్నా 9 ఎక్స్ట్రా ఉంది, అంతేనా కదా? 9 ఎక్స్ట్రా ఉంది. 9లో నుండి 1 తీసేస్తే ఎంత? 8. 8కి 3 యాడ్ చేస్తే ఎంత? 11. ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ కాదు. అర్థమవుతుందా? లేదా మీరు మంచిగా ముద్దుగా 359 + 7 - 697 చేసుకుంటూ కూర్చుంటే టైం అవుతుంది. దీనికి నేను బేసిక్గా రూల్ ఏం చెప్పాను? 3 డిజిట్స్ పేర్ చేయమన్నా. ఓకే, 3 డిజిట్స్ పేర్ చేస్తారు. ఇలా 359కి 6 యాడ్ చేస్తారంటే 364 అవుతుంది. దాంట్లో నుండి 697 తీసేస్తారు, అంతేనా కదా? ఇక్కడ మీకు కొంత టైం పెరుగుతుంది అండ్ మీరు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందండి. మీరు మైండ్కి పెద్ద నెంబర్లు క్యాలిక్యులేట్ చేయడం ఒక 5 క్వశ్చన్లకు చెప్పారనుకోండి, చూడండి, మీ మైండ్ ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ హాల్లో మీకున్న 2 నుండి 3 గంటల టైంలో ఎంత లేట్గా అలసిపోతే మీరు అంత స్పీడ్గా చేయగలుగుతారు, అంతే కదా. మీకు 2 గంటలు మీ మైండ్ పనిచేయాలంటే మీరు ఫస్ట్ 15-20 క్వశ్చన్లోనే డిఫికల్ట్ మల్టిప్లికేషన్లు, డివైడ్లు అన్నీ మీ మైండ్కి చేయించేస్తే అది గంట ఏం పని చేస్తుందంటే చేయదు కదా. సో మీ మైండ్ని రిలాక్స్గా, స్లోగా, తక్కువ క్యాలిక్యులేట్ చేసేటట్టు మీరు తీసుకెళ్ళాలి. మీరు మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అట్లా అలవాటు చేసుకోవాలి. మీరు మైండ్కి ఎప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. ఇప్పుడు చూడండి, ఈ రకంగా చేస్తే మైండ్కి ప్రెషర్ పెట్టడం తగ్గిపోతుంది కదా. చిన్న ముక్కలుగా విడగొట్టి మనము చెప్తున్నాం. ఒక 359 + 7 - 1 + 3. 350 నాకు 7తో డివైడ్ అవుతుంది. ఒక 9 మిగిలింది. ఆ 9 నుండి 1 తీసేస్తే 8. 8కి 3 యాడ్ చేస్తే 11. 11 7తో డివైడ్ అవుతుందా? కాదు. మీరు ఎక్కడ కూడా పెద్ద నెంబర్స్కి వెళ్ళట్లేదు. ఇది కాదంటే నా ఆన్సర్ ఏది ఇది. ఒక క్వశ్చన్కి నేను ఇంత టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ మీకు చాలా వస్తాయి రైల్వే ఎగ్జామ్స్లో, కాబట్టి మీరు అక్కడ ఆలోచించగలగాలి. నెక్స్ట్ రండి, రైట్? చూడండి, హోలీ ఆఫర్స్ సందర్భంగా నేను ఎప్పుడు ఇటువంటి ప్రమోషన్ జనరల్గా చేయను. ఒకసారి మీరు చూడండి, కోర్సు తీసుకోవాలా, ఫుల్ కోర్సు వద్దా అంటే ఎవరికన్నా, అందరికీ అవసరం లేదు. ఇప్పుడు చాలామంది కోచింగ్ తీసుకునే ఉంటారు. అంటే ఎస్ఐ కానీ వేరే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మీరు తీసుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు 100% రీఫండ్ ఇచ్చేది ఒక్కటే పర్సన్ నేను, ఇంకెవరు ఇవ్వరు మీకు, రైట్? ఒక 5 రోజులు వినండి, కోర్స్ పర్చేజ్ చేసి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒక 5-6 రోజులు వినండి. విన్న తర్వాత నాకు ఈ కోర్స్ నచ్చలేదు, డబుల్ రీఫండ్ ఇచ్చేసి మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. ఈ క్వశ్చన్ చూడండి. నందన్ హ్యాడ్ సమ్ మార్బుల్స్. వెన్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ద మార్బుల్స్ ఈక్వల్లీ అమంగ్ 32 children, he found that 4 marbles were left. Had he distributed the marbles equally among 41 children and 48 children, he still would have 39-20 marbles respectively left with him. But when he distributed them equally among 53 children, no marble was left. The number of marbles that Nandan initially had may lie between. చూడండి, ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎన్ని రకాలుగా మార్చవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రేమింగ్, రైట్? ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్.
చూడండి, నందన్ దగ్గర ఇనీషియల్గా కొన్ని మార్బుల్స్ ఉన్నాయట. ఆ మార్బుల్స్ని కనుక 32 మంది పిల్లల మధ్య పంచితే అతని దగ్గర ఇంకా 4 మార్బుల్స్ మిగిలిపోతున్నాయంట. అంటే నందన్ దగ్గర ఎన్నో కొన్ని మార్బుల్స్ ఉన్నాయంటే నాకు తెలియదు. డివిడెండ్ రిమైండర్, ఆ నందన్ దగ్గర ఉన్న మార్బుల్ని కనుక మీరు 32 మందికి పంచుతున్నారంటే 32తో డివైడ్ చేస్తున్నట్టు కదా. ఇలా 32కి మధ్య పంచితే 4 ఇంకా మిగులుతున్నాయంట. 4 మార్బుల్ ఇంకా మిగులుతున్నాయంట అతని దగ్గర. అంటే ఏంది, మీ దగ్గర ఎన్నో కొన్ని మార్బుల్స్ ఉంటే ఆ మార్బుల్స్ ఎట్లున్నాయంటే 32 మల్టిపుల్కి 4 ఎక్స్ట్రా ఉన్నట్టు. 32 మందికి పంచిన తర్వాత 4 మిగులుతున్నాయంటే 32 ఇంటూ సంథింగ్ ప్లస్ 4 కదా. అంటే మీ దగ్గర ఉన్న మార్బుల్కి కనుక డివైజర్, ఇది డివైజర్. మీకు డివిడెండ్ తెలియదండి, మీరు దేన్ని భాగిస్తున్నారో అది తెలియదు. మీకు డివిడెండ్ మీకు తెలియదు, ఇదే కనుక్కోమన్నారు. 32తో భాగిస్తే 4 మిగులుతాయట. అలా కాకుండా 41 మధ్య పంచితే అంట 13 మిగులుతాయంట. అంటే మీరు ఎట్లుండాలంటే 41తో కనుక భాగిస్తే ఈ నంబర్ ఆఫ్ మార్బుల్ని 13 మిగులుతాయట. అలా కాకుండా 48 మధ్య పంచితే ఎన్ని మిగులుతాయంట, 20 మిగులుతాయంట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 28, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 28, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 28 ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఏ రకంగా సాల్వ్ చేస్తామంటే, నాకు కావాల్సిన నంబర్ని కనుక నేను ఎన్ అనుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 32, 41, 48. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు అనుకుంటున్నా. 32, 41, 48 ఇంటూ కే మైనస్ ఈ 28 చేస్తాం, -28. ఇప్పుడు ఈ కే దేని మీద డిపెండ్ అవుతుందంటే, బట్ వెన్ హీ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్ ఈక్వల్లీ అమాంగ్ 53 చిల్డ్రన్స్ నో మార్బుల్ వాజ్ లెఫ్ట్. ఈ కే వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీరు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా. కే వాల్యూ తీసుకుంటే దాన్ని కనుక మీరు 53తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చేటట్టు ఉండాలి. అంటే అతని దగ్గర ఉన్న మార్బుల్ని కనుక 53 మంది పిల్లల మధ్య పంచితే అతని దగ్గర ఏం మిగలవు. అంటే అతని దగ్గర ఉన్న మార్బుల్స్ 53 యొక్క మల్టిపుల్ కావాలి. ఇప్పుడు అతని దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉండాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 32, 41, 48 ఇంటూ కే -28. దాన్ని మీరు 53తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. కనుక్కోండి ఒకసారి మీరు. కన్వెన్షన్ అంటే రెగ్యులర్ మెథడ్గా మనం చేస్తాం కదా. చూడండి, 41 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అండి, అర్థమవుతుందా? అంటే 41 ఇంటూ సంథింగ్ కావాలి అండ్ 28 సబ్ట్రాక్ట్ చేయాలి. కే వాల్యూ 1, 2, 3 పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ క్వశ్చన్కి మీరు 3 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ వాల్యూ దీని మధ్యలో మీ ఆన్సర్ రావాలి. 2 to 3 మినిట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే దీని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కొని దాంట్లో నుండి కే వాల్యూ 1, 2, 3 పెట్టుకుంటూ వెళ్ళాలి. వచ్చిన తర్వాత 28 మైనస్ అవ్వాలి. అప్పుడు అది 53తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. రైట్, కష్టం కదా. కష్టమైనప్పుడు నేను చెప్తా చూడండి. నేను ఈ క్వశ్చన్ అంతా చదివాను. నాకేం తెలుసు అంటే నా ఆన్సర్ 53 మల్టిపుల్ అవ్వాలని నాకు తెలుసు. ఈ క్వశ్చన్ అంతా ఏం చదివాను నేను, నా ఆన్సర్ 53 మల్టిపుల్ అవ్వాలని తెలుసు. నా ఆన్సర్ 53 మల్టిపుల్ అవ్వాలంటే అండ్ నా ఆప్షన్స్ ఎట్లున్నాయంటే 7800కి దగ్గరలో ఉన్నాయి. 5300 అనేది 53తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది కదా. 5300 దీంట్లో సగం ఎంత? 2650. చూడండి, 5200 ఉంటే 2600 అయ్యేది. 100 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 50 ఎక్స్ట్రా. 5, 0, 9, 7950 ఉంది. 7950 ఉంది. ఓకే, చూడండి, నాకు దగ్గరలో కనిపిస్తుందా? 7950కి దగ్గరలో 7950 ఉంది కదా అన్ని. అంతే కదా, 7800 ఉంది, 7950 ఉంది. చూడండి, ఈ నంబర్ అనేది 7950 అనే నంబర్ నాకు 53తో డివైడ్ అవుతుంది. రైట్, ఇవన్నీ అట్లే ఉన్నాయి. 7800కి 7900కి ఉన్నాయి. నాకు 7800 ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక 53 యాడ్ చేయండి. దీనికి ఒక 53 యాడ్ చేస్తే 7804 అంతేనా? సారీ 3, 7950 కదా. సో 50 యాడ్ చేస్తే 7800, ఇంకొక 3, 7803. క్లియరా? ఓకే, 7803. నెక్స్ట్ దీనికి ఒక 50 యాడ్ చేయండి. దీనికి ఒక యాడ్ చేస్తే 7856. దీని నుండి ఒక 50 తక్కువ చేసేసేయండి. దీని నుండి ఒక 50 తక్కువ చేస్తే ఏమొస్తుంది? 7950 ఉంది కదా. నాకు హైయెస్ట్ ఎంత ఉందండి? 7854 వరకే ఉంది కదా. ఓకే, అక్కడ వరకు తీసుకెళ్ళిపోయాను నేను. దీని నుండి 50 తీసేస్తే 7800, సారీ
అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం? 7,950 నుండి కనుక మీరు 50 యాడ్ చేస్తే 7,800 అవుతుంది. 1 మినిట్ అండి. ఓకే, 7,000 ఉన్నది 8 ఎట్లా అవుతుందండి? 8,000 అవుతుంది కదా. నాకు ఇది 7,950 వచ్చింది కదా, 7,950 వచ్చింది, 7,950 వచ్చింది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ నెంబర్ అనేది నాకు 53తో డివైడ్ అవుతుందండి. దీంట్లో నుండి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక్క 53 తక్కువ చేస్తున్నా, లేదా 100 తక్కువ 53 తక్కువ చేయండి. 53 తక్కువ చేస్తే 7,897 వస్తుంది, అంతేనా? చూడండి, 7,897. నాకు 7,890 వరకు కూడా లేదు నాకు ఆన్సర్. సో నేను డైరెక్ట్గా 100 తక్కువ చేసేస్తా. ఎంత? 53 యొక్క డబల్ మల్టిపుల్ ఎంత? 53కి 106 కదా. 106 అంటే ఫస్ట్ 7,850 చేయండి, 7,850 చేయండి, ఇంకొక 6 మైనస్ చేయండి, అంటే 7,844. ఇక్కడ వరకు నాకు అర్థమైందా? నా ఆన్సర్ 53 మల్టిపుల్ ఉండాలి, అది దీనికి దగ్గరలో ఉండాలి. కాబట్టి 53,000కి దీంట్లో సగం, ఇది నాకు 53తో డివైడ్ అవుతుంది, ఇది 53తో డివైడ్ అవుతుంది, రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది, ఇది 53తో డివైడ్ అవుతుంది. నా ఆన్సర్ దీనికన్నా కొంత తక్కువ ఉండాలి కాబట్టి 7,884 తీసుకొస్తున్నా. ఓకే, 7,884 నెక్స్ట్ నెంబర్ ఎంత? నెక్స్ట్ 53 మల్టిపుల్ దీనికి మధ్యలో ఉంటుంది కదా, 53 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 + 4 7, 5 + 4 9, 7 8 9 7. ఓకే, దీనికన్నా ఒక ముందు నెంబర్ చెప్పండి ఎంత? 53 తగ్గిస్తే 44 పోతుంది, రైట్. ఇంకొక 9 తగ్గియాలి, అంటే 7791, అంతేనా? ఇగో దీనికి కనుక మీరు 53 యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే మీకున్న ఆప్షన్స్లో 53 మల్టిపుల్ అయితే ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుందండి. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, 7894కి 7824కి మధ్యలో. ఇప్పుడు ఈ నంబర్ అనేది దీనికి మధ్యలో ఉందా? 7,814కి 7,824 లేదు. ఈ నంబరు 7,844 ఉంది, దీనికి మధ్యలో ఉందా? లేదు. 7897 దీనికి ఉందా? ఇది మీ ఆన్సర్ కాదు. ఓకే, 7814. పోనీ 7794, ఇది 7791 ఉంది, ఇక్కడ 7794 కన్నా ఎక్కువ ఉండాలి, 7804 కన్నా తక్కువ ఉండాలి. ఇది మన ఆన్సర్ అవుతుందా? ఈ నెంబర్ అలా ఉందా? లేదు. ఈ నెంబర్ అలా ఉందా? లేదు. అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, 78, ఇక్కడ నెక్స్ట్ ఏ నెంబర్ చూస్తారు? 7864 ఉంది చూడండి. ఇప్పుడు 7791 అనే నెంబరు ఈ రెండింటికి మధ్యలో ఉంటుందా? ఉండదు. 7791 ఈ రెండింటికి మధ్యలో ఉండదు. 7844 దీనికి మధ్యలో ఉంటుందా? 7844 ఈ రెండింటికి మధ్యలో ఉందా? లేదు. 7894 రెండింటికి మధ్యలో ఉందా? లేదు. అంటే మిగతా ఆన్సర్ ఏమవుతుంది? నాకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి ఒకసారి. 7844 అనే నంబరు ఇగో 7834కి 7854కి మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అంటే నా ఆన్సర్ రెండింటికి మధ్యలో ఉందా లేదా? అంటే ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటా మీకు. చూడండి, ఈ మెథడ్ కన్వెన్షనల్ మెథడ్ తెలిసి ఉండాలి, ఖచ్చితంగా రావాలి. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన మెథడ్ ఇదే, ఇది రావాలి మీకు ఖచ్చితంగా. కానీ ఎగ్జామ్ హాల్లో నేను ఇలాగే చేస్తానంటే నా దగ్గర 3 నిమిషాలు టైం లేనప్పుడు నన్ను 53 మల్టిపుల్ ఎతకాలి. ఆ 53 మల్టిపుల్ ఎట్లా ఎతకాలి అంటే వీటికి మధ్యలో ఉండాలి, వాటికి మధ్యలో ఉండేటట్టు నేను తెచ్చుకోగలగాలి. ఐ హోప్ ఇది క్లియర్. దీనికి మీరు 1-1.5 మినిట్ లోపే చేయగలుగుతారు, ఇంత చేయాల్సిన పని లేదు. రైట్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చూపిస్తా చూడండి, ఇది కూడా మీకు అలాగే వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తం నేను ఏం ఎత్తుకను, నా ఆన్సర్ ఏం కావాలంటే నా దగ్గర ఉన్న మార్బుల్స్ని కనుక నేను 80 మధ్యలో పంచితే నా దగ్గర ఏం మిగలట్లేవంట. క్వశ్చన్ మీరు చదువుకోండి. అంటే నా ఆన్సర్ 80 మల్టిపుల్ కావాలి. ఆ 80 మల్టిపుల్ అనేది ఇట్లా ఉండాలి, 5,100కి దగ్గరలో ఉండాలి, 5,000కి 5,200కి మధ్యలో. చూడండి ఎంత ఉంది ఇది, ఇవన్నీ 4,800. ఒక 80 మల్టిపులా కాదా? 0 క్యాన్సల్ చేస్తే 8,648. 80 మల్టిపుల్ ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి. 80 నుండి 4,800, 8,648 కదా. 80 నుండి 4,800 రాసుకున్నాం కదా. ఇది 80 అనేది దీన్ని డివైడ్ చేస్తుందా లేదా? చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక్క 160 యాడ్ చేస్తుంది దీనికి. ఒక్క 160 కాదు, 240 యాడ్ చేయండి. 240 కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది? 5040. ఇక 5,040 నాకు 80తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. ఇక్కడ నాకు ఎట్లున్నాయంటే 5,040 కన్నా ఎక్కువ ఉంది, 5,090 ఉంది, 5,140 ఉంది, 5,050 ఉంది. సరే దీనికి ఇంకొక 80 యాడ్ చేయండి. ఇంకొక 80 యాడ్ చేస్తే 5120 వస్తుందా? రైట్. అంటే 5120 అనే నెంబర్ నాకు 8తో డివైడ్ అవుతుంది కదా. 5120 కన్నా ముందున్న నెంబర్ ఏందండి? 5040, అంతే కదా. దీని తర్వాత నెంబర్ ఏంది? 5200. ఇక నాకు ఇక్కడ ఉన్నాయండి అంతేంది. 5040 కన్నా ఎక్కడ ఏం లేదు, లీస్ట్ 5070 ఉంది, హైయెస్ట్ 5150 ఉందా? హైయెస్ట్ 5150 ఉంది.
అవన్నీ కవర్ అయినాయి కదా ఈ 3 నంబర్లలో. చూడండి 5040 అనే నంబర్ దీని మధ్యలో ఉంటుందా? ఉండదు. పోనీ దీని మధ్యలో ఉంటుందా? ఇది 5120 ఉంది, ఇక్కడ 5140 నుండి స్టార్ట్ అవుతుంది, ఉండదు. 5200, ఇది 5005, ఎందుకంటే లాస్ట్ జస్ట్ చెక్ చేసుకోవడమే. ఇప్పుడు 5120 ఉందా? 5120 ఇక 10 కన్నా ఎక్కువ 30 కన్నా తక్కువ ఇక దీంట్లో ఉంది చూడండి ఈ నంబర్. సో దీన్ని వదిలేసండి. ఇప్పుడు 5170 ఉంది, ఇది 5040 ఉండాలి మీ ఆన్సర్. 5048 రెండింటి మధ్యలో ఉంటుందా? ఉండదు. 5120 రెండింటి మధ్యలో ఉంటుందా? ఉండదు. 5200 ఉంటుందా? ఉండదు. ఇది మీ ఆన్సర్ కాదు. 5090 నుండి 5100 మధ్యలో ఇది ఉందా? లేదు. 5090 నుండి 5100 మధ్యలో ఇది ఉందా? లేదు. 5120 ఉంది, ఇది 5200, ఇక మీ ఆన్సర్ కాదు. అంటే నా ఆన్సర్ ఏది? బి. ఇంకేమైనా చేశాను నేను? చేయలేదు కదా. అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ ఏం రావాలంటే ఈ 2 క్వశ్చన్స్ చూసిన తర్వాత, ఈ 2 క్వశ్చన్స్ మీకు ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ కనుక లెంత్ ఎక్కువ అనిపిస్తే మనం ఏం చేయగలుగుతాం దీన్ని తక్కువ చేయడానికి ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఏం రావాలంటే, సరే మరి అన్నిటికీ ఇట్లా సెట్ అవుతాయా అంటే 99.999% కేసులు సెట్ అవుతాయి. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని పెట్టుకొని చూడాలి ఒకసారి. ఓకే, ఇలా మెథడ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఐ హోప్ ఇది క్లియర్ కదా. రైట్. ఇంకొక చిన్న లాజిక్ చెప్పాలా, సెట్ అవుతుంది 99% నేను చెప్పడానికి కూడా ఊరికే చెప్పలేదు. చూడండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ వాల్యూ ఏదని చెప్పండి. లీస్ట్ వాల్యూ 5070 ఉంది, హైయెస్ట్ వాల్యూ 5150 ఉంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 70కి 50కి మధ్యలో గ్యాప్ 30 + 50 80. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్ రేంజ్లో లీస్ట్కి హైయెస్ట్కి మధ్య గ్యాప్ 80 ఉందండి. ఓకే, మీ ఆన్సర్ అనేది 80 మల్టిపుల్ కావాలి. రైట్. చూడండి, ఒక 80 గ్యాప్లో ఒక 80 మల్టిపుల్ మీకు ఒకటే దొరుకుతుంది, 2-3 దొరకవు. మీ 2 నెంబర్ల మధ్య గ్యాప్ 80 ఉంది, దీంట్లో మీరు 80 మల్టిపుల్ ఎత్తుకాలి. ఒకవేళ మీరు అనుకున్న గ్యాప్లో ఫస్ట్ నెంబర్ 80 మల్టిపుల్ అయితే లాస్ట్ నెంబర్ 80 మల్టిపుల్ అవుతుంది, ఇంకా మధ్యలో ఏవి కావు. లేదు అనుకుంటే ఇక మధ్యలో ఒకటే 80 మల్టిపుల్ అవుతుంది. అంటే మీకు 2-3 ఆప్షన్లు అయ్యడానికి ఛాన్స్ లేదని చెప్తున్నాను నేను మీకు, కాన్ఫిడెంట్గా ఉండడానికి. ఇక్కడ కూడా చూడండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ ఏముందంటే 7794 ఉంది, హైయెస్ట్ నెంబర్ ఏముంది దీంట్లో 7874 ఉంది. 7874 ఇదే కదా హైయెస్ట్. చూడండి, ఇక దీనికి మధ్య ఎంత గ్యాప్ ఉంది? 90, ఇది ఒక 6, ఇది ఒక 4, 80 గ్యాప్ ఉందా? మీకున్న 80 గ్యాప్లో మీరు 53 మల్టిపుల్స్ ఎతకాలి. 53 మల్టిపుల్స్ ఎన్ని అయ్యే ఛాన్స్ ఉంటుందంటే, ఫస్ట్ నెంబర్ కనుక తీసుకుంటే మీకు మధ్యలో ఇక్కడెక్కడో వస్తుంది. ఒకవేళ లాస్ట్ నెంబర్ 53 మల్టిపుల్ తీసుకుంటే మధ్యలో ఇక్కడెక్కడో ఇంకో 53 మల్టిపుల్ ఉంటుంది. ఈ 80 గ్యాప్లో 2 53 మల్టిపుల్ దొరకవచ్చు. అంటే చాలా ఎక్కువ దొరకవని నా ఉద్దేశం అండి. సో ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని మీకు వినడానికి కొత్తగా, ఎందుకంటే మీరు జనరల్గా మన దగ్గర యూట్యూబ్లో కానీ పెయిడ్ కంటెంట్లో కానీ ఇటువంటి ఈ రకంగా చేయడం, ఈ రకంగా కూడా ఆలోచించగలము అనే ఎక్స్ప్లెనేషన్ మీరు జనరల్గా చూసి ఉండరు. సో మీకు బై ప్రాక్టీస్ తోటి మాత్రం అయిపోతాయండి. ఐ హోప్ ఇది క్లియర్. ఇది చేయడం ఈజీయా, ఇది చేయడం ఈజీయా అనేది మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది మనం డిస్కస్ చేసేది ఈరోజు. ది సమ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఇస్ 36, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఈజీ క్వశ్చనే. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే అటు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. అలాంటి 2 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ అంటే 36 అంట. చూడండి, చాలా చిన్న నెంబర్లు కాబట్టి మనకు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ 3, 5 అవుతుంది. ఇక వీటి సమ్ 36 కాదు. తర్వాత 11, 13 అవుతుంది, వీటి సమ్ 36 కాదు. దాని తర్వాత 17, 19 అవుతుంది, వీటి సమ్ 36. వీటి సమ్ 36. సో 17 × 19 చేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది. ఒక మెథడ్, ఒక వ్యక్తి ఈ రకంగా ఆలోచించవచ్చు. లేదా ఒక వ్యక్తి ఎట్లా ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు ఇచ్చిన మీకు 36 అనే నెంబర్ చిన్న నెంబర్ కాబట్టి ఇట్లా చేసుకుంటూ వెళ్ళారు. నేను ఏం చేస్తానంటే 144 అని ఇస్తాను. ఆ 36 కాకుండా 144 అని ఇస్తాను ఈ ప్లేస్లో. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు 71 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 73 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఈ 2 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే 144 వస్తుంది. నెంబర్ పెరిగే కొద్దీ యాడ్ చేయడం కొంత డిఫికల్ట్. 144 రావాలి, 2 ట్విన్ ప్రైమ్స్ రావాలంటే ఎగ్జామ్లో ఉన్న ప్రెజర్కి మనకి అంత స్ట్రైక్ కాకపోవచ్చు. 71 + 73. దీన్ని ఇంకెట్లా చేయొచ్చు అంటే, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది కాబట్టి ఒక నెంబర్ని A-1 తీసుకుంటున్నా, ఇంకొక నెంబర్ని A+1 తీసుకుంటున్నా. తీసుకోవచ్చా? ఇగో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 36 రావాలి. -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. 2A = 36. అప్పుడు A వాల్యూ 18. A వాల్యూ 18 అంటే నేను A-1 ఎంత అవుతుంది? ఇది 17 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 19 అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా మీకు 144 ఇస్తే 144/2 అంటే 72. 72 కన్నా తక్కువ ఒకటి, 72 కన్నా ఎక్కువ ఒకటి, 71, 73.
ఇంకొక వ్యక్తి ఆ రకంగా ఆలోచించవచ్చు. కానీ నేను ఎట్లా ఆలోచిస్తానంటే, అసలు నేను ఇవి ఏమున్నాయో చూడను. అసలు అది 71 అవుతుందా, 72 అవుతుందా, 73 అవుతుందా, 17 అవుతుందా, 19 అవుతుందా, అది ఏది చూడను. ఒక బేసిక్ కామన్ సెన్స్ స్పీడ్ మ్యాథ్స్లో మనం నేర్చుకుంటాము. స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ నేర్చుకునేటప్పుడు ఈ టెక్నిక్ అండి. ప్రోడక్ట్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా, ప్రోడక్ట్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. మీరు ఫైనల్గా కనుక్కోవాల్సింది ప్రోడక్ట్, అవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. సరే, ట్విన్ అంటే మీనింగ్ ఏంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. చూడండి, ఏవైనా 2 నెంబర్ల యొక్క మధ్య డిఫరెన్స్ 2 తీసుకొని, ఇక్కడ 3 తీసుకుంటున్నా, 5 తీసుకుంటున్నా, ఏ 2 నెంబర్లైనా తీసుకోండి, వాటి యొక్క 2 డిఫరెన్స్ ఉండేటట్టు ప్రోడక్ట్ తీసుకుంటే ఇవి మధ్యలో నెంబర్ ఏది ఉంటుందో దాని స్క్వేర్ కన్నా ఒకటి తక్కువ మీ ఆన్సర్ వస్తుంది. అంటే 16 - 1 15. ఒకటి ఇక్కడ 12 తీసుకోండి, ఇక్కడ 14 తీసుకోండి, దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 13 స్క్వేర్ కన్నా ఒకటి తక్కువ, అంటే 168 మీ ఆన్సర్ వస్తుంది. ఈ విషయం మీకు తెలుసా లేదా? స్పీడ్ మ్యాథ్స్లో మీరు ఏవైనా కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్, అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు, డిఫరెన్స్ 2 ఉండేటట్టు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక చేయాలనుకుంటే మధ్యలో ఉన్న నెంబర్కి స్క్వేర్ చేసి ఒకటి యాడ్ చేయడం, అది పెద్ద విషయం ఏం కాదు. ఎట్లా? దీన్ని మీరు 4 - 1 లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు, దీన్ని మీరు 4 + 1 లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. 4 - 1 × 4 + 1, a - b × a + b అంటే a² - b², 4² - 1. ఇక మధ్యలో ఉన్న నెంబర్ 4 కదా. ఈ విషయం కనుక నాకు స్ట్రైక్ అయితే నా ఆన్సర్ ఏదో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కన్నా ఒకటి తక్కువ ఉంటుందని అర్థమైనప్పుడు నేను దే నెంబర్కి ఒకటి యాడ్ చేస్తే నాకు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే ఇది 323 + 1, 156 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. దీనికి 1 యాడ్ చేస్తే 300 కాదు, దీనికి 1 యాడ్ చేస్తే 204 కాదు, దీనికి 1 యాడ్ చేస్తే 324. అంటే మీరు ఆలోచించే విధానం చెప్తున్నా చూడండి. అంటే నేను ఈ రకంగా చేస్తానంటే చేయొచ్చు. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి ఇది కూడా మీకు 30 సెకండ్లు 25 సెకండ్లలో అయిపోతుంది. ఈ మెథడ్లో చేసినా కూడా సరే, నంబర్ పెద్దగా ఇచ్చినా కూడా ఇగో ఈ మెథడ్లో చేస్తానన్నా మీరు చేయొచ్చు, ఆలోచించవచ్చు, తప్పేం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే ఒక్క బేసిక్ ఫండమెంటల్ ఏదైతే ఉందో చూడండి, బేసిక్ స్ట్రాంగ్ అని ఎందుకంటారంటే ఊరికే అన్నారు. ఏవైనా 2 నంబర్స్ వాటి మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉండేటట్టు మల్టిప్లై అయితే ఆ నంబర్ యొక్క ప్రోడక్ట్ జనరల్, అంటే ఆ నంబర్ యొక్క ప్రోడక్ట్ ఎట్లుంటుందంటే వాటి మధ్యలో ఉన్న నంబర్ స్క్వేర్ కన్నా ఒకటి తక్కువ ఉంటుంది. ఇది మీకు లైన్. ఆ లైన్ని మీరు ఈ క్వశ్చన్లో ఏమన్నా వాడగలిగారా? అసలు స్ట్రైక్ అయిందా? ఇలా ఉంటుంది అన్న విషయం మీకు స్ట్రైక్ అయిందా? ఇది వాడగలిగితే యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్ ఆఫ్ ప్రిపరేషన్. ఐ హోప్ ఇది క్లియర్ మీకు, రైట్? అండ్ మీకు ఇన్ని రకాలుగా కూడా చేయొచ్చు అన్న విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే మీ సబ్జెక్ట్ మీద మీ ఇంట్రెస్ట్ పెరగాలంటే ఒక విషయాన్ని ఇన్ని రకాలుగా చూడగలుగుతాం అనే విషయం కనుక మీకు అర్థమవుతే ప్రిపరేషన్ అనేది చాలా మంచి ట్రాక్లో ఉన్నట్టు, జాబ్ ఖచ్చితంగా మీకు వస్తుంది అన్నట్టు, రైట్?